ఓకే అమ్మా. సో ఒకసారి నా స్క్రీన్ కనిపిస్తుందా నాకు చెప్పండి. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుందా స్క్రీన్? మీరు మధ్యలో మాట్లాడకపోతే మీరు వింటున్నారా లేదా అని నాకు డౌట్. కనిపిస్తుంది మేడం, కనిపిస్తుంది. వెరీ సో బోర్డు కనిపిస్తుందా? ఎస్ మేడం. ఒకసారి మనం రీకాల్ చేసుకుందాం. మనం చెప్పినవి ఇంతకుముందు రీకాల్ చేసుకుందామా? అయ్యో కనెక్షన్ పోయింది. రైట్, ఓకే. సో ఒకసారి రీకాల్ చేసుకుందాం. మనం ఏం చెప్పుకుంటున్నాము? హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఇందులో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఉంటుంది, పర్టికులర్ సొల్యూషన్ కనుక్కోవాలి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ కనుక్కోవాలంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి అండ్ పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కోవాలి, అవునా? సో కాంప్లిమెంటరీ ఫంక్షన్కు ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు 0 ఆక్సిలరీ ఈక్వేషన్ రాసుకోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకుంటాము. సో ఎంకి రూట్స్ వస్తాయి. సో రూట్స్ ఫస్ట్ ఎవరైనా చెప్తారా? రూట్స్ ఆర్ త్వరగా రియల్ అండ్ ఈక్వల్. Yes. అది రియల్ అండ్ డిస్టింక్ట్. Very good. Real and distinct. Okay. Roots are real and distinct అంటే suppose M1, M2 డిఫరెంట్ అనుకున్నాం, M3 రూట్స్ అనుకున్నాం. అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా రాస్తాం మనము? C1 e పవర్ m1x ప్లస్ C2 e పవర్ m2x ప్లస్ C3 e పవర్ m3x. ఓకేనా? గుర్తుందా మన ప్రీవియస్ క్లాస్లో? ఉందా లేదా? ఎస్ మేడం. సో ఇప్పుడు సపోజ్ రూట్స్ ఆర్ సెకండ్ ఏంటి కేటగిరీ? రూట్స్ కేటగిరీ రియల్ అండ్ ఈక్వల్. ఎస్, వెరీ గుడ్. సపోజ్ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అంటే ఏమని అర్థము? ఎం 3 టైమ్స్ వచ్చింది అనుకోండి సపోజ్. అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ మనం ఏం రాస్తాము? C1 ప్లస్ C2x ప్లస్ C3x స్క్వేర్ ఇంటూ ఈ పవర్ mx. ఇంకొకటి సపోజ్ ఇక్కడ m1 ఫోర్త్ ఈక్వేషన్, ఫోర్త్ రూట్. అప్పుడు ఏమవుతుంది? C4 ఈ పవర్ m1x. ఓకేనా? సో థర్డ్ కేటగిరీ ఏంటి? థర్డ్ కేటగిరీ చెప్పాలి. థర్డ్ కేటగిరీ ఏంటి? రూట్స్ ఆర్ రియల్ అండ్ ఇమాజినరీ. వెరీ. సో థర్డ్ కేటగిరీ వచ్చేసి రూట్స్ ఆర్ రియల్ అండ్ ఇమాజినరీ. ఇమాజినరీ అంటే కాంప్లెక్స్ నెంబర్స్. సో ఏ ప్లస్ ఐబి. సో మనం ఏం రాస్తాము? కాంప్లిమెంటరీ ఫంక్షన్ దీనికి ఈ పవర్ ఏఎక్స్ C1 కాస్ బిఎక్స్ ప్లస్ C2 సైన్ బిఎక్స్ అని రాస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏంటి? పర్టిక్యులర్ ఇంటెగ్రల్ కనుక్కునేది. పర్టిక్యులర్ ఇంటెగ్రల్ కనుక్కునే దానికి ఇవన్నీ జస్ట్ రీకాల్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను నేను మీకు. పర్టిక్యులర్ ఇంటెగ్రల్ కనుక్కోవడానికి సో ఏం ఫామ్ ఎట్లుండాలి? ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఇస్ ఈక్వల్ టు క్యూ ఉంటే పర్టిక్యులర్ ఇంటెగ్రల్ వైపీ ఇస్ ఈక్వల్ టు ఏం రాస్తాం మనం? 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ అని రాస్తాం. సో క్యూ మేబీ ఏమేమి కావచ్చు? క్యూ మేబీ ఈ పవర్ ఏఎక్స్ ఆర్ క్యూ మేబీ సైన్ బిఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్. మనం ఇవేనా చదువుకున్నాం? sin bx or cos bx. Next q may be x power k. Q may be r q is equal a power x into v. ఈ 4 మనం చర్చించుకున్నాం, అవునా? ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం ఈ 4. సో ఫస్ట్ ఇది ఒక్కసారి మనం రీకాల్ చేసుకున్నాం. ఈ పవర్ ఏఎక్స్ ఉంటే ఎలా రాసుకోవాలి మనము? ఈ పవర్ ఏఎక్స్ ఉన్నప్పుడు ఎలా రాసుకోవాలి? సో డి ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేయాలి, అవునా? ఎఫ్ ఆఫ్ డిలో. ఓకే, గుర్తుందా లేదా?
త్వరగా చెప్పండి, గుర్తుందా లేదా? ఎస్ మేడం. ఎస్ ఎస్. సో ఒకవేళ డి ప్లేస్లో మనం ఏ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ ఏ అనే రూట్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో కనుక్కొని, సపోజ్ k టైమ్స్ రిపీట్ అయితే x పవర్ k బై k ఫ్యాక్టర్ అంటే e పవర్ ఏకే రాస్తాము. నెక్స్ట్ సెకండ్ ఏంటి, ఒక్కసారి జస్ట్ సింపుల్గా రీకాల్ చేసుకున్నాం. q ఇస్ ఈక్వల్ టు సైన్ bx ఆర్ కాస్ bx ఉన్నప్పుడు, q ఇస్ ఈక్వల్ టు సైన్ bx ఆర్ కాస్ bx ఉన్నప్పుడు ఏం చేయాలి మనము? ఏది రీప్లేస్ చేయాలి, ఎవరైనా చెప్తారా త్వరగా? వెరీ గుడ్. వీ హ్యావ్ టు రీప్లేస్ d స్క్వేర్ బై మైనస్ b స్క్వేర్ రీప్లేస్ చేసి చేస్తాం. ఇన్ కేస్ 0 వచ్చింది అనుకోండి, మైనస్ b స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు, అప్పుడు డైరెక్ట్గా ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఏంటో ఫార్ములాస్? 1 బై d స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ సైన్ bx ఉంటే మైనస్ x బై 2b కాస్ bx వస్తుంది. 1 బై d స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కాస్ bx ఉంటే x బై 2b సైన్ bx వస్తుంది. ఓకే, నెక్స్ట్ x పవర్ k ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఏం ఫార్మ్స్లో రాసుకుంటాం దాన్ని? 1 ప్లస్ x హోల్ పవర్ మైనస్ 1 ఆర్ 1 మైనస్ x హోల్ పవర్ మైనస్ 1. 1 ప్లస్ x బైనామియల్ థీరం ఉంటుంది, బైనామియల్ ఫార్మ్లో రాసుకుంటాం. అవునా? రాసుకొని దాన్ని మనం సింప్లిఫై చేసి x పవర్ kకి కనుక్కుంటాము. ఇప్పుడు e పవర్ ax నిన్న మనం చదువుకున్నాం. e పవర్ ax ఇంటూ v ఉన్నప్పుడు ఏం చేస్తాం? సో ఈ పవర్ ax ఒక్కసారి, ఎందుకంటే నేను రీసెంట్గా అయిపోయింది కాబట్టి ఒక్కసారి రిపీట్ చేస్తాను దీన్ని. q ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ q కాదు, దిస్ ఈజ్ yp ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ d ఇంటూ e పవర్ ax ఇంటూ v ఉందనుకోండి. సో ఏ పవర్ ax ఇంటూ v ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం ఇప్పుడు 1 బై e పవర్ ax అని షిఫ్ట్ చేస్తాము. సో 1 బై d ప్లేస్లో d ప్లస్ ఏని సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫికేషన్ చేసి తర్వాత v అనేది ఇక్కడ ఏంటి? v ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ x. ఎక్స్లో ఏదైనా ఫంక్షన్ కావచ్చు, v ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ x. అప్పుడు దాన్ని యాజ్ యూజువల్గా మనము పర్టికులర్ ఇంటర్వెల్ కనుక్కుంటాం. ఓకేనా? ఇక్కడ q ఈజ్ ఈక్వల్ టు e పవర్ ax వస్తే మనం ఏం చేస్తాము? d ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఓన్లీ e పవర్ ax వచ్చినప్పుడు. అలా కాకుండా e పవర్ ax ఇంటూ సమ్ v ఏదైనా ఫంక్షన్ వచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తాము? e పవర్ ax ని ముందుకు షిఫ్ట్ చేసుకొని d ప్లేస్లో రాయాలి. ఏం రాస్తాం? d ప్లేస్లో ఏ రాయాలి, ఏం రాస్తాం? d ప్లేస్లో d ప్లస్ ఏ రాస్తాం. అది డిఫరెన్స్. డోంట్ కన్ఫ్యూజ్ హియర్. ఓకేనా? ఇక్కడ q ఈజ్ ఈక్వల్ టు e పవర్ ax, ఓన్లీ e పవర్ ax ఉంటే d ప్లేస్లో ఏ రాస్తాం సింపుల్గా. అలా కాకుండా e పవర్ ax సమ్ ఫంక్షన్ ఆఫ్ x v అనేది ఉంటే e పవర్ ax ముందుకు షిఫ్ట్ చేసుకొని d ప్లేస్ మనం d ప్లస్ ఏ రాస్తాం. దానికి సంబంధించిన ఫార్ములాస్ కూడా నేను నేను ఒక 3 ప్రాబ్లమ్స్ చెప్పినాను. సో ఈరోజు లాస్ట్ వన్ ఏంటి? q ఈజ్ ఈక్వల్ టు నౌ q ఈజ్ ఈక్వల్ టు x sin x, x sin x into v. Sorry, q is equal to x into v. సో ఇది మీకు రివిజన్ క్లాస్ కాబట్టి ఎవరైనా చెప్పగలరా దీనికి ఏం రాయొచ్చు? y p అనేది పర్టికులర్ ఇంటెగ్రల్ ఏం రాయొచ్చు అనేది పర్టికులర్ ఇంటెగ్రల్ ఫార్ములా ఉంది దీనికి ఒకటి, ఎవరైనా చెప్పగలరా? x ఇంటూ 1 బై f of t into v గుర్తొచ్చిందా? v. yes ma'am. మైనస్ v f dash into f of d. f of d ma'am. f of d na f of d whole square. f of d అంటే 2 ఫార్మ్, ఒక్కో దాంట్లో ఒక మోడల్ ఉంది మేడం ఫార్ములా. హోల్ స్క్వేర్ ఇంటూ v రాస్తాం. ఓకేనా? ఇది ఫార్ములా. ఓన్లీ ఎక్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా. ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎక్స్ స్క్వేర్, ఎక్స్కి అలా వచ్చినప్పుడు మనం ఇది పనికిరాదు. ఎందుకంటే ఎఫ్ డిఫరెన్షియేట్ చేయడం అంటే అది కొంచెం మీనింగ్ లెస్. ఒక్కొక్క చోట దానికి మీనింగ్ రాదు. డిఫరెన్షియేట్ చేయడం అనేది అంతే కదా. ఒక్కసారి అయితే డి స్క్వేర్ అంటే 2d అని రాసుకోగలం. సో మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే అది కరెక్ట్ మీనింగా కాదా, సో అది అథెంటికా కాదా, లేదా దాని లాజిక్ ఉందా లేదా అనేది మనకు క్లారిటీ లేదు. కాబట్టి మనం దీని బదులు ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు వేరే యూజ్ చేస్తాం. ఎలా చేస్తామనేది చెప్తాం. ఇప్పుడు ఫస్ట్ ఒక ప్రాబ్లం x ఇంటూ ఈ ఫార్మ్ యూజ్ చేసి ఒకటి కనుక్కున్నాను.
ప్రాబ్లం రాస్తున్నాను ప్రాబ్లం 1 minute. So d square plus 4 into y is equal to x sin x. ఓకే మ్యామ్. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా, చాలా రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ మనం ఏమనుకోవాలి, యాక్సిలరీ ఫస్ట్ యాక్సిలరీ ఈక్వేషన్ రాసుకోవాలి. సో యాక్సిలరీ ఈక్వేషన్ ఏంటి, ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్, తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ అనుకుంటాం. సో యాక్సిలరీ ఈక్వేషన్ ఏంటి, f of m square m is equal to 0. What is that? M square plus plus 4 plus is 4 equal to 0. to So 0. m square is equal to minus 4. m is equal to plus or minus 2. So 2y. plus or minus 2 రూట్స్ ఏంటి ఇక్కడ, త్వరగా రూట్స్ ఏంటి Root. ఇక్కడ, c1 cos bx cos 2x plus c2 sin 2x మ్యామ్. c1. e power 0x Yes, into very good, very good. So yc is equal to c1 cos 2x plus c2 sin 2x. e power 0x ఎందుకంటే ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఒకటి ఉంది, మనకు రియల్ పార్ట్ లేదు అవునా. సో కాబట్టి రియల్ పార్ట్ Yes, లేదు ma'am. కాబట్టి మనకు ఓన్లీ ఇమాజినరీ పార్ట్ ఒకటే రాసుకున్నాం. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, పర్టికులర్ ఇంటర్వల్. integral. Yes, yes, yes. Particular integral. So yp is equal to ND from 1 by f of d into q. So that is equal to 1 by f of d అంటే d square plus 4 into q అంటే x sin x. అంతేనా, అంతే కదా, x sin x into v. ఇప్పుడు మనం ఏం రాసుకోవాలి, దీని ఫార్ములా ఏం చెప్పినాను, ఫస్ట్ f of d అంటే ఏంటి మనకి ఇక్కడ d square plus 4. f dash d ఏమవుతుంది మనకి ఇప్పుడు 2d. అంతేనా, మళ్ళీ దాన్ని డిఫరెన్షియేట్ చేసి ఒకసారి డిఫరెన్షియేట్ చేయాలంటే సమ్ మీనింగ్, ఓకేనా, f of d. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఇది x ఇంటూ ఇక్కడ v ప్లేస్లో మనకి ఏముందమ్మా, v ప్లేస్లో sin x ఉంది. సో x ఇంటూ 1 by f of d into v minus f of d by f of d whole minus f dash d by f of d whole square into v. Okay, rather. So that is equal to x into 1 by d square plus 4 into v అంటే ఏం రాస్తాము ఇక్కడ మనకి, v అంటే ఏంటి sin x minus f dash d అంటే 2d by f of d అంటే d square plus 4 whole square into sin x. రైట్. సో ఇప్పుడు మనం ప్రీవియస్గా నేర్చుకున్న sin xకి ఏం చేయాలి, ఎవరైనా అక్కడ చెప్పండి అమ్మా. sin x ఉన్నప్పుడు sin ax sin bx ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, త్వరగా చెప్పండి. d square is equal to minus alpha x. ఎస్, d స్క్వేర్ ప్లేస్లో ఇప్పుడు మైనస్ ఆల్ఫా స్క్వేర్ లేదా మైనస్ బి స్క్వేర్ సైన్ కి ఉంటుంది. ఇప్పుడు సైన్ ఎక్స్కి కోఎఫిషియంట్ ఏముంది మనకు, 1 ఉంది కదా, 1 ఉందా లేదా, కాబట్టి ఏం చేస్తాము, x ఇంటూ 1 బై మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 4 sin x. సో ఇక్కడ కూడా 2d బై మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ sin x. రైట్. సో దట్ ఈస్ ఈక్వల్ టు, సో x ఇంటూ మైనస్ 1 అంటే మైనస్ 1 కదా అది, సో x బై Yes, ma'am. 3 ఇంటూ sin x మైనస్ 2 బై ఇక్కడ 3 స్క్వేర్ కదా అంటే 9 అవుతుందా, d ఆఫ్ Yes, sin ma'am. x అంటే డిఫరెన్షియేషన్ చేయాలి. 1 బై d అంటే ఏం చేయాలి, ఇంటిగ్రేటింగ్ చేయాలి మ్యామ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో దట్ ఈస్ ఈక్వల్ టు x బై 3 sin x మైనస్ 2 బై 9 2 by 9 ఇది cos x. పర్టికులర్ ఇంటగ్రల్. సో మన జనరల్ సొల్యూషన్ వచ్చేసి, yc ప్లస్ yp. సో వాట్ ఈస్ yc, c1 cos 2x cos 2x c2 sin 2x sin ప్లస్ x బై 3 sin x మైనస్ 2 బై 9 cos x. ఓకే, ఇది x ఇంటూ v ఉన్నప్పుడు. సపోజ్ x స్క్వేర్ అంటూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, సో x స్క్వేర్ ఇంటూ సంథింగ్ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనం చెప్పాలి. ఫస్ట్ ప్రాబ్లం రాసుకుందాం, నేను ప్రాబ్లం రాసుకుందాం. d స్క్వేర్ ప్లస్ 1
డి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై is equal to x square sin 2x. x square sin 2x. ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలి. మీరు ప్రీవియస్ ఇంటర్మీడియట్లో చదువుకొని ఉంటారు. ఓకే, ఈ పవర్ ఐఏఎక్స్ అంటే ఏం రాస్తుంటారు మీరు? ఈ పవర్ ఐఏఎక్స్ అంటే ఏం రాస్తుంటారు? cos theta plus I sin theta. Yes, cos AX plus I, very good, very good, I sin AX. అంటే ఇక్కడ cos AX ఏమంటామంటే రియల్ పార్ట్ అంటాము, sin AX ఏమంటామంటే ఇమాజినరీ పార్ట్ అంటాం. ఇమాజినరీ పార్ట్. దీని పార్ట్ పవర్ కాదు, పార్ట్ అంటాం. సో సపోజ్ ఇప్పుడు sin cos AX ని మనం ఏం రాసుకోవచ్చు అంటే రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ IAX అని రాసుకోవచ్చు. ఓకే, అర్థమవుతుందా? అలాగే ఓకే మ్యామ్. అలాగే sin AX మనం ఏం రాసుకోవచ్చు అంటే sin AX is equal to దీన్ని రాసుకోవచ్చు ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ IAX. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి మనకు అది ఈజ్ అవుతుంది, అది అవసరం అవుతుంది, దాన్ని మనం యూజ్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే, యాజ్ యూజువల్గా మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏం కనుక్కోవాలి? యాజ్ యూజువల్గా ప్రాబ్లంకి మనం ఇచ్చామంటే డి స్క్వేర్ ప్లస్ 1 కదా, ఆక్సిలరీ ఈక్వేషన్. yes, very good, కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి. సో auxiliary equation f of m is equal to 0. So what is f of m here? D square plus 1 is equal to 0. D square is equal to minus 1. D is equal to plus or minus I. Okay na? So ఇది ఏం రూట్స్? ఇది ఏం రూట్స్ చెప్పాలి? ఏం రూట్స్? ఇక్కడ మనకు వచ్చిన రూట్స్ ఏంటి? త్వరగా చెప్పాలి. నా వాయిస్ మీకు వినపడుతుందా? Rx plus ఎస్ ఎస్. ఏం రూట్స్ ఏంటో చెప్పండి నాకు చాలు. ఏం రూట్స్ ఇవి? మీ వాయిస్ సరిగ్గా వినపడలేదు. imaginary. ఎస్, ఇమాజినరీ, వెరీ గుడ్. సో ఇక్కడ కూడా ఏ అంటే రియల్ పార్ట్ అనేది మనకు 0 ఉంది కాబట్టి ఈ పవర్ 0x అవుతుంది. కాబట్టి ఏమైంది? Cn cos x ప్లస్ C2 sin x అవుతుంది. అంతేనా? రైట్. సో ఇప్పుడు మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్ కాదు, ఇప్పుడు పర్టికులర్ ఇంటర్వెల్ yp ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ. సో 1 బై ఎఫ్ ఆఫ్ టీ అంటే డి స్క్వేర్ ప్లస్ 1, క్యూ అంటే ఏమి? ఎక్స్ సైన్ 2, ఎక్స్ స్క్వేర్ సైన్ 2x. ఇప్పుడు మనము ఈ సైన్ 2xను మనం ఏం రాసుకోవచ్చు? ఈ పవర్ అంటే ఈ పవర్ I2x, ఈ పవర్ I2x is equal to cos 2x plus I sin 2x. అంతేనా? అంటే ఇది ఇమాజినరీ పార్ట్, ఇది రియల్ పార్ట్. మనకున్నది ఇమాజినరీ పార్ట్, రియల్ పార్ట్ ఎప్పుడు? ఇమాజినరీ పార్ట్. ఎస్, కాబట్టి మనం ఏం రాసుకోవాలంటే 1 బై డి స్క్వేర్ ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఏంటది? ఈ పవర్ I2x. 2x. వెరీ. సో కానీ ఇక్కడ మనకు ఒకటి తెలుసు, ఏంటది? ఈ పవర్ ఇక్కడ చెప్పిన చూడండి, ఈ పవర్ IAX ఇంటూ వి ఉంటే చెప్పినాను నేనా? ఈ పవర్ AX ఇంటూ వి, IAX కాదు, ఈ పవర్ AX ఇంటూ వి ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? డి ప్లస్ ఏం రాస్తాం? డి ప్లస్ ఏ రాస్తాం. ఈ పవర్ AX ని ఫార్వర్డ్ చేసి రాస్తున్నాం, అంతేనా? ఫార్వర్డ్లో రాస్తున్నాం. సో ఇక్కడ కూడా అంటే ఇప్పుడు మనం దట్ ఈస్ ఈక్వల్ టు ప్రతి దానికి లాస్ట్ మనం ఇమాజినరీ పార్ట్ మాత్రమే ఆన్సర్ రాసుకోవాలి. అందుకని ఇమాజినరీ పార్ట్ ఆఫ్ 1 బై ఈ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ I2x ని ముందు రాసుకుంటే మనం డి ప్లస్ ఏం రాసుకోవాలి? డి ప్లస్ 2i హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? అర్థమైందా? ఈ పవర్ IAXని ముందుకు రాసుకున్నాను. అప్పుడు మామూలుగా ఈ పవర్ AXని ముందుకు రాసుకుంటే డి ప్లస్గా మనము ఏం రీప్లేస్ చేస్తాం? డి ప్లస్ ఏ చేస్తాం. సో ఏ ప్లస్ మనకు 2x ఉంది, ఏ ప్లస్లో మనకు 2i ఉంది కాబట్టి డి ప్లస్ 2i రాస్తాం. ఎవరికైనా అర్థం కాలేదా ఇది? అర్థమైంది మ్యామ్. ఇక్కడ సింపుల్గా రాస్తాను, డి ప్లస్ 2i హోల్ స్క్వేర్ ప్లస్ 1 అంటే ఏమి? డి స్క్వేర్
ప్లస్ 4i² అంటే మైనస్ 4 ఏనా ప్లస్ 4i² అంటే ఎస్ మ్యామ్ ప్లస్ 4di కరెక్టేనా Okay, ma'am. 2ab రైట్ ప్లస్ 1 అంటే ఏమవుతుంది ఇక్కడ d² ప్లస్ 4di మైనస్ 3 -3. కానీ మనం దీన్ని 1 ప్లస్ ఎక్స్ ఎందుకంటే x² కదా అక్కడ ఉంది x పవర్ k Yes, ma'am. వచ్చినప్పుడు మనం 1 ప్లస్ ఎక్స్ లేదా 1 మైనస్ ఎక్స్ ఫామ్లో రాసుకోవాలి కాబట్టి -3 కామన్ తీసామనుకోండి ఏమవుతుంది ఇక్కడ 1 మైనస్ d² ప్లస్ 4di బై 3 By 3. ఓకేనా ఇంకొకటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమి డివైడెడ్స్ ఆఫ్ x² అంటే 2x d² అంటే 2 d³ అంటే 0 అవుతుంది కదా Yes, ma'am. d² వరకే వస్తుంది ఓకే సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ ఈ బ్రాకెట్లో రాసుకోండి సబ్స్టిట్యూట్ చేస్తే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e పవర్ i2x 1 బై ఏమైనా రాసుకున్నాం -3 ఇంటూ 1 మైనస్ d² ప్లస్ 4di బై 3 ఇంటూ x². సో ఇప్పుడు మనం పైకి రాసుకున్నాం దాన్ని ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e పవర్ i2x -1/3 ఇంటూ ఇదేమి 1 మైనస్ d² ప్లస్ 4di బై 3 హోల్ పవర్ Whole power -1. -1. సో 1 minus x power -1 formula. So imaginary part Sorry. e power E I power. to x minus 1 by 3 1 plus d² plus 4di by 3 plus kada Plus. mali d² Yes, sir. plus Yes, ma'am. 4di by 3 whole square. Whole square. ఇంకా అంతకంటే ఎక్కువ రాదు ఎందుకంటే 0 అయిపోతుంది కాబట్టి Yes, ma'am. x square. రైట్ వెరీ గుడ్ సో ఇప్పుడు మనము దీన్ని సింప్లిఫికేషన్ రాసుకున్నాం ఏమేమి వస్తుందని దట్ ఈస్ ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e పవర్ i2x -1/3 సో 1 ప్లస్ ఇది d² బై 3 ప్లస్ 4i D. 4i బై 3 ఇంటూ d ప్లస్ ఇది d పవర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ కదా సో d Yes, ma'am. పవర్ 4 అంటే 0 అవుతుంది రాసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత ఇది కూడా సెకండ్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది మనకు 16 అవునా 4. d Yes, ma'am. 16 D square. i I స్క్వేర్ square. బై 3 అంతేనా 16 Yes, ma'am. d² i స్క్వేర్ బై 9 అవుతుంది నెక్స్ట్ డీకి Yes, ma'am. వస్తుంది అవునా 2ab అంటే కాబట్టి డీకి అంటే 0 కాబట్టి రాసుకోవాల్సిన అవసరం లేదు సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి మా జాగ్రత్తగా వినండి -1/3 ఇంటూ ఇప్పుడు లోపలికి రాసేస్తున్నాం 1 ప్లస్ 1/3 ఇంటూ d² ఆఫ్ x² ప్లస్ 4/3 ఇంటూ i d² ఆఫ్ x minus 16/9 into d² of x². అంతేనా ఎందుకంటే Okay, i² ma'am. అంటే మైనస్ కదా సో దట్ ఈస్ ఈక్వల్ Yes, ma'am. దట్ ఈస్ ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e పవర్ i2x -1/3 సో 1 ప్లస్ 1/3 d² ఆఫ్ x² ఒకసారి చేస్తే 2x ఇంకొకసారి చేస్తే 2 అంతేనా 2 ప్లస్ 4i by 3 into 2x minus 16 by 9 ఇది కూడా 2 అంతేనా అంతేనా కదా ఓకే Ante, ma'am. రైట్ సో ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e పవర్ i2x -1/3 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది మనకు 2/3 ఇక్కడ -16 ఇంటూ 2 అంటే ఎంత 32 లేనా Yes, ma'am. 32/9. అంటే ఇక్కడ మనకు మొత్తం 1 ప్లస్ 2/3 మైనస్ 32/9 ఏమవుతుంది 1 ప్లస్ 2/3 మైనస్ 32/9 సో ఇక్కడ ఏమవుతుంది 9 అవునా ప్లస్ 6 Yes, ma'am. మైనస్ 32/9 ఏమవుతుంది 9. సో 9 is 15 అవునా 15 17 ఏనా Yes, ma'am.
కన్ఫర్మా? 32. త్వరగా Yes, ma'am. వెరీ గుడ్. ఏమొస్తుంది? మైనస్ 17. రైట్ Huh? కదా? Yes, ma'am. ఇది కరెక్ట్. 1 అసలు సార్ ఇది 1 కాదమ్మా. ఒక్క నిమిషం. ఇక్కడ మనం ఎక్స్ స్క్వేర్ ఇంటూ కదా రాసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇప్పుడు మనకేమి 2/3 ఇంటూ (2/3) -26/9 అంతేనా? 6 అంటే అంటే -30/9, ma'am. అంతే కదా, ma'am? -32 + 6 అంటే 32 నుంచి 6 తీసేయాలి. 26 okay, ma'am. సో ఎక్స్ Yes, ma'am. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4/3 అంటే 8x కదా ఇది. 8x/3 Yes, ma'am. ఇంటూ I మైనస్ 26/9 ఇది మనకు వచ్చినది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ దీంట్లో నుంచి ఇమాజినరీ పార్ట్ మాత్రమే రాసుకోవాలి. ఈ 1/3 కూడా లోపల పంపించేస్తానమ్మా. Okay, ma'am. సో ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e⁻i2x మైనస్ x² మైనస్ 8x/9i ప్లస్ 26/9. ఇప్పుడు ఇమాజినరీ పార్ట్ అంటే ఏమి? సైన్. ఇది ఇంకేం రాసుకోవచ్చు మనము? cos 2x ప్లస్ I sin 2x ఇంటూ మైనస్ x² మైనస్ 8x/9i మైనస్ 26 ప్లస్ 26/9 అంటే 27 కదా ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు మనం ఓన్లీ ఇమాజినరీ పార్ట్ ఒకటి రాసుకోవాలమ్మా. ఇమాజినరీ పార్ట్ ఒకటి రాసుకోవాలంటే ఐతో ఏమేమి ఉన్నాయో అది రాసుకోవాలి. కాస్ 2x ఇంటూ చేసినప్పుడు ఇక్కడ ఒకటి వస్తుంది కదా. Yes, ma'am. మిగతా అన్ని కూడా రియల్ పార్ట్స్ అవుతాయి. ఈ ఐ ఉన్నది మాత్రమే ఇమాజినరీ పార్ట్. కాబట్టి ఏమవుతుంది? మైనస్ 8x/9 cos 2x ఐ మాత్రమే రాసుకోవాలి. ఐ పార్ట్ ఉన్నదే రాసుకోవాలి. మరి ఐ సైన్ Okay. చేస్తే పని ఏమవుతుంది? Plus I sin 2x. ప్లస్ ఏంటి? మైనస్ x²/3 sin 2x Plus ప్లస్ 26/27 sin 2x. సో ఇది మనకు ఇమాజినరీ పార్ట్. ఏదైతే ఐ ఉంటుందో అది కాబట్టి ఇది వైపీ అవుతుంది. ప్రథమంగా మనకు ఒకవేళ x² లేదా x³ అలా వచ్చినప్పుడు ఇలా రాసుకోవాలి. ఓకే, ఇది వైపీ. సో జనరల్ సొల్యూషన్ వచ్చేసి ఏమైతే జనరల్ సొల్యూషన్ y మీరు తర్వాత జనరల్ సొల్యూషన్ y = yc ప్లస్ yp కనుక రాసేసుకుంటే అయిపోతుంది. ఓకే. ఇంకొకటి మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, రెగ్యులర్గా వస్తుంటారు క్వశ్చన్ చెప్తాను ఇప్పుడు మీకు. ఒక నిమిషం వెయిట్ చేయండి. d² వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. d² -4d ప్లస్ 4 చాలాసార్లు రిపీట్ అయిందమ్మా ఈ క్వశ్చన్. d² -4d ప్లస్ 4 ఇంటూ y ఇస్ ఈక్వల్ టు 8x² e⁻2x sin 2x. వెరీ వెరీ మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లైబ్రరీలోకి వెళ్ళి చూసినారంటే ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయింది. సో ఇక్కడ మనకు 3 వచ్చినాయి. e⁻x x² sin 2x. ఓకే, ఏంటి ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి? complementary function. Yes, very good. Complementary function. So f of m is equal to 0 auxiliary equation. So that implies m square -4d -4m m square minus 4m plus 4 is equal plus to 4. అంటే ఇది సింపుల్ గా m minus 2 whole square రాయొచ్చా? రాసేయచ్చు మ్యామ్. అంటే m is equal to 2, 2 అంటే ఏం రూట్స్ ఇవి? రియల్ అండ్ ఈక్వల్ మ్యామ్. వెరీ గుడ్. రియల్ అండి. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ yp is equal to ఏమవుతుంది? c1 plus c2x into e⁻2x. ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కుందాం. సో పర్టికులర్ ఇంటెగ్రల్ d² -4d y yp is equal to 1/f of d into q.
సో 1 బై ఎఫ్ ఆఫ్ డి అంటే డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 ఇంటూ 8x² ఈ పవర్ 2x సైన్ 2x. రైట్. ఇప్పుడు మనం ఫస్ట్ 8 బయట రాసుకున్నాం. ఇప్పుడు ఈ పవర్ 2x అంటే ఈ పవర్ ax ఇంటూ v ఫామ్లో ఉన్నట్టు ఇది అర్థం, అవునా? Yes, ma'am. 1 బై డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 ఇక్కడ ఈ పవర్ 2x ఇంటూ x² sin 2x. సైన్ 2x. అంటే ఇప్పుడు మనము మామూలుగా డి ప్లేస్లో ఏం రాయాలి? డి ప్లస్ అంటే దీని ఏం రాసుకోవచ్చు మనం సింపుల్గా? దిస్ ఈజ్ ఈక్వల్ టు డి మైనస్ 2 హోల్ స్క్వేర్. Yes, ma'am. దిస్ ఈజ్ ఈక్వల్ టు డి మైనస్ 2 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనము 1 బై సో దట్ ఈస్ 8 ఇంటూ ఈ పవర్ 2x వెయిట్ రాసుకోవాలి. 1 బై డి ప్లస్ ఏం రాయాలి మనం? డి ప్లస్ 2 మైనస్ 2 Whole. హోల్ స్క్వేర్ x² సైన్ 2x. సో దట్ ఈస్ ఈక్వల్ టు 8 ఇంటూ ఈ పవర్ 2x 1 బై డి స్క్వేర్ x² సైన్ 2x. సో ఇప్పుడు మనం సైన్ అనేది ఇమాజినరీ పార్టా? ఇందాక Yes, ma'am. ఇమాజినరీ పార్టా రియల్ పార్టా? Imaginary part of sin 2x. Yes. Imaginary part of e power i 2x. 8 into e power 2x imaginary part of E power i 2x. 1 by d square e power i 2x x². అవునా? ఇప్పుడు ఏం చేయాలి? e power i 2x బయట రాసుకోవచ్చా? 8 into e power 2x imaginary part of e power i 2x 1 by d ప్లస్ ఏం రాయడమా మనం? d ప్లస్ 2y హోల్ స్క్వేర్. అంతేనా? Whole. Yes, ma'am. Right. So that is equal to 8 into e power 2x imaginary part of e power i 2x. దీని రాసు మనం ఏం చేయాలి? మనం ఇప్పుడు 2i కామన్ తీసుకుంటే బయటకు వస్తే 4i². 2i Yes, కామన్. ma'am. 4i² అంటే ఏమి? -4ఏనా? సో -4 ఇంటూ 1 మైనస్ 1 ప్లస్ dy 2i హోల్ స్క్వేర్ x². ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా, ఎక్కడన్నా రాసే చోట, లేదా కంటిన్యూ చేస్తూ వెళ్తాను, మీకు అర్థమైందండి. 8 ఇంటూ ఈ పవర్ 2x ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ i 2x. మేము డి స్క్వేర్ కదా మ్యామ్, ఏమా? డి స్క్వేర్ కదా మ్యామ్. డి ప్లేస్లో కదా డి ప్లస్ 2i రాసాను. సో డి ప్లస్ 2i రాస్తే డి ప్లస్ 2i హోల్ స్క్వేర్. ఇక్కడ చూడు, ఇక్కడ ఇదేమి? డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 అంటే డి మైనస్ 2 హోల్ స్క్వేర్. ఫస్ట్ ఈ పవర్ ఎక్స్ని మనం బయటకు రాసుకోవాలంటే ఈ పవర్ ఎక్స్ని డి ప్లస్ డి ప్లస్ రాయాలి. డి ప్లస్ ఏం రాసాను? డి ప్లస్ 2 రాసాను -2 హోల్ స్క్వేర్. సో 2 విల్ బి క్యాన్సర్, డి స్క్వేర్ వచ్చింది. సో x² ఇంటూ v ఫామ్లో ఉంటే మనం ఏం రాసుకోవాలి? ఇమాజినరీ పార్ట్ అయితే ఇమాజినరీ పార్ట్, రియల్ పార్ట్ అయితే కాస్ అయితే రియల్ పార్ట్ రాస్తాము, సైన్ కాబట్టి ఇమాజినరీ పార్ట్ రాస్తాము. సో ఇమాజినరీ పార్ట్ ఆఫ్ 1 బై d స్క్వేర్ e పవర్ i 2x. ఇమాజినరీ పార్ట్ e పవర్ i 2x కదా, x². కాబట్టి e పవర్ i 2x అంటే ఏం రాయాలి? d ప్లస్ ఏం రాయాలి? ఇప్పుడు మళ్ళా 2i ఉంది కదా, 2i హోల్ స్క్వేర్. ఏం అర్థమైందా? సో 2iని కామన్ తీస్తే 4i² బయటకు వస్తే -4 అవుతుంది. సో 1 ప్లస్ d బై 2i హోల్ స్క్వేర్. సో అది పైకి వస్తే మనకి ఏమొస్తుంది? -1/4 1 ప్లస్ d బై 2i హోల్ పవర్ -2 Minus 2. x². ఎవరైనా చెప్తారా? 1 ప్లస్ ఎక్స్ చెప్తామా? 1 ప్లస్ ఏం ఫార్ములా ఇచ్చేయాలి? 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -2. ఏంటి Minus 2. 1 minus 2x 2x ప్లస్ minus plus 3x whole square మైనస్
4xకి 4x ప్లస్ సో ఓకే. సో దాని ప్రకారం Okay. 8 e పవర్ 2x ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e పవర్ I 2x మైనస్ 1/4 ఇంటూ సో ఇదేమవుతుంది 1 మైనస్ 2 ఇంటూ d/2i ఇంటూ తర్వాత ఇంకోటి ఏమి ప్లస్ plus 3 ఇంటూ d²/4i². ఇంకా మళ్ళీ d²కి నెక్స్ట్ డీకి వస్తే మనకేమి ఏమవుతుంది 0 అవుతుంది కదా, కాబట్టి రాయాల్సిన అవసరం ఉండదు ఇంటూ x². సో దట్ ఈస్ ఈక్వల్ టు 8 e పవర్ 2x ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e పవర్ I 2x మైనస్ 1/4 ఇంటూ 1 మైనస్ ఇది 2 క్యాన్సిల్ అవుతుందా, I అంటే I/I రాయచ్చా ఇక్కడ, I/I రాస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ I/I రాస్తే I² అవుతుందా, ప్లస్ అవుతుంది 2 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ did ప్లస్ I ఇంటూ d(x²) ప్లస్ 4i² అంటే మైనస్ కదా, సో మైనస్ 3/4 ఇంటూ d²x². ఎవరికైనా అర్థం కాలేదమ్మా ఇది, ఇక్కడ I/I రాస్తాను, I² కింద అంటే -1 +1 అవుతుంది, 2 క్యాన్సిల్ అయితే di. ఓకేనా, ఎస్ ఆర్ నో. 8 ఇంటూ e పవర్ 2x ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e పవర్ I 2x మైనస్ 1/4 ఇంటూ సో 1 ప్లస్ I ఇంటూ d(x²) అంటే 2x మైనస్ 3/4 2 టైమ్స్ x²ని మళ్ళీ చేస్తే 2 వస్తుంది ఇక్కడ 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 8 e పవర్ 2x ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e పవర్ I 2x మైనస్ 1/4 ఇక్కడ కన్నా మళ్ళీ x² మిస్ చేస్తాను, ఇక్కడ x²/4 ఇక్కడ ఏమవుతుంది మైనస్ 2 క్యాన్సిల్ అవుతుందా లేదా, మైనస్ I/2 ఇంటూ x లేదా x/2i, ఇక్కడ ప్లస్ ఏమవుతుంది ఇక్కడ 8 అవుతుంది 2 అవుతుంది, 8 ప్లస్ 3/8. ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా. సో ఇప్పుడు ఏం చేయాలి మనము, సో దట్ ఈస్ ఈక్వల్ టు 8 ఇంటూ e పవర్ 2x ఇమాజినరీ పార్ట్ అంటే ఏం చేయాలి cos 2x ప్లస్ I sin 2x ఇంటూ మైనస్ x²/4 మైనస్ x/2i ప్లస్ 3/8. ఇప్పుడు మనం ఓన్లీ I మాత్రమే రాసుకుంటాం. సో cos 2xని ఇంటూ చేస్తే ఇక్కడ ఒకటి వస్తుంది కాబట్టి మైనస్ x/2 cos 2x, ఇవి I రాస్తే ఇక్కడ I² 1 అవుతుంది కాబట్టి -1 అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమేమి వస్తాయి ప్లస్ మైనస్ x²/4 ప్లస్ 3/8 ఇంటూ sin 2x. ఇది మనకు y. అర్థమైందా. సో దేర్ఫోర్ ద జనరల్ సొల్యూషన్ ఈస్ ఏమవుతుంది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటగ్రల్ రాసేస్తాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా, ఓకేనా, ఏం డౌట్స్ లేవు కదా, ఓకే థ్యాంక్ యూ. రేపు మరి ఇంకా వేరే చెప్పుకుందాము. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఓకే మ్యామ్. రైట్, ఓకే మ్యామ్, బాయ్ మ్యామ్. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ.